ఇక ఈ పాయింట్ను బట్టి ఈ స్త్రీ పురుషుడు అలాగే డబ్బు విషయంలోనూ కోపం విషయంలోనూ అసలు ఎక్కడెక్కడ నీ వీక్ పాయింట్ ఉందో వాడికి తెలుసు కనుక పదే పదే అదే శోధనలో నువ్వు బుక్ అయ్యేటట్టు చేస్తాడు. అబ్రహాముని ఒకే పాయింట్లో మళ్ళా శోధన ఎదురైంది. ఒకే విషయంలో అబ్రహాముకి మళ్ళా అబద్ధాలు. ఫరో దగ్గర ఒకసారి అబద్ధం ఆడాల్సి వచ్చి అబద్ధం ఏమాత్రం అనుమానం లేకుండా ఆయన ఆడాడు, ఆమె చేత ఆడిచ్చాడు. అదే పరిస్థితి మళ్ళా అబీమెలెకు దగ్గర వచ్చేటట్టుగా. అట్లా ఏ విషయంలో మనం వీక్ అవుతామో అవి మళ్ళీ మనం చేసేటట్టు ఆ పరిస్థితులు కల్పించి ఆ కోణంలో నుంచి మనల్ని దెబ్బ కొట్టడానికి వాడు కృషి చేస్తాడు. దాన్ని గుర్తుపట్టాలి, దాన్ని వివేచించాలి. ఈ పాయింట్లో పట్టుకున్నాడు వీడు, అర్జెంటుగా దీని నుంచి నేను మళ్ళుకోవాలి. ఇక ఇప్పుడు మిగిలిన దీన్ని బట్టి ఇక అన్ని మీరు ఆలోచనలో తీసుకోవచ్చు. ఇక నువ్వు ఏవే వీక్నెస్లు కలిగి ఉన్నావు. కొంతమందికి అన్నీ బాగుంటాయి కానీ కుళ్ళుబోతు బుద్ధి ఉంటుంది, వ్యసనం, అసూయ. అవతలోళ్ళు గొప్ప అంటే తట్టుకోలేరు. ఎంత మంచోళ్ళో అవతలోళ్ళు గొప్ప అంటే ఆగదు అస్సలు. అమ్మో ఏదో ఒకటి ఎట్లోకట్లా పుల్ల పెట్టాలా, అగ్ని రగిలించాలా, అగిపుల్ల రగిలించాలన్నట్టుగా ఉంటానన్నమాట. వీళ్ళలో అసూయ. ఈ మైండ్ ఉన్న వాళ్ళకి వ్యభిచారపు శోధన రాదు, దొంగతనపు శోధన రాదు, నరహత్య శోధన రాదు, కోపం శోధన రాదు, ఇక వేరే శోధనలు ఏవి రావు. అయితే ఆడు టైం వేస్ట్, వాడు చేయటట. ఈ మనిషి కుళ్ళుకునే దానిలో మంచి బలహీనరాలు కనుక ఈ పదే ఆ ముందున్న వాళ్ళందరినీ పైకి తీసుకెళ్తూ ఉంటాడు, హైప్ చేసి చూపిస్తూ ఉంటాడు. అది చూడు, వాళ్ళెంత ఇదయ్యారో చూడు, వీళ్ళెంత ఇదయ్యారో చూడు, వాళ్ళని ఎంత గౌరవిస్తున్నారో చూడు, వీళ్ళని ఎంత గణపరుస్తున్నారో చూడు, అసలు నిన్ను చూడు యాడేశారో, ఆమెను చూడు యాడుందో, ఈయన చూడు యాడున్నాడో, అసలు ఏమన్నా ఉందా అసలు వాళ్ళకి, అసలు నువ్వెక్కడా వాళ్ళు ఎక్కడా, నిన్నెక్కడో కింద పడేసి వాళ్ళు ఎక్కడో వెళ్ళిపోతూ ఉన్నారు. అప్పుడు ఇక అగ్గిపుల్ల గీయటం మొదలు పెడతారన్నమాట. ఆ పైకి వెళ్తున్న మనిషిని ఎట్లా పడేయాలనేది పాపం. నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించమంటే ఆ వచ్చిందాన్ని తిరగేసి ద్వేషించడం మొదలు పెడతారు. ఆ పాయింట్లో చిక్కుతారు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, వాని యందు దేవుని ప్రేమ లేదు. వాడు ఎంత డేంజర్లోకి వెళ్తాడో చూడు. అసూయ అనే పాప ఫలితమే కదా కయ్యూను హేబెలును చంపింది. ఈ అసూయ అనే దాన్ని రెచ్చగొట్టి ఒక నీతిమంతుడిని కూడా నిందల పాలు చేసేటట్టు వాడు చేస్తాడు సైతాన్. ఈ పాపంలో విశ్వాసులు పరిచారకులు అన్న భేదం లేదు, సేవకులు కూడా క్యాచ్ అయ్యారు. దైవజనుడు ముందుకెళ్ళిపోతున్నాడు, మంచిగా వాడబడుతున్నాడు అంటే కొంతమంది బలహీనపడి ఈ అసూయ అనే శోధన అందరి శరీరాల్లో ఉంటుంది. కొంతమంది అంటారు నా దగ్గరకు వచ్చి, అసలు నాకు అట్లాంటిది లేదు బ్రదరు, అసలు అసూయ అసలు నాకు ఆ దరిద్రమే ఉండదుగా అంటే నేను వెటకారంగా చూస్తా. మహిమ శరీరం కాబోలు ఈ శరీరం అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. మహిమ శరీరం ధరించి వచ్చినట్టున్నాడు, ఇప్పుడు అదృశ్యం అవుతాడేమో అని చూస్తాను నేను. దేవునికి మహిమ. భయపడకండి, మా బ్రదర్ నవ్వు అది. సో అది దేవునికి మహిమ. హల్లెలూయా. అసలు నాకు అట్లుండదు బ్రదరు, అసలు అసూయ కుళ్ళుపోతాను, అసలు నాకు నచ్చదు, అసలు నా దగ్గర లేదు, పుట్టుక నుంచి నాకు ఆ తత్వం లేదు అని అంటే అప్పుడు గలతీ పత్రిక 5:19 తీసేసుకోవాలి. ఇక నేను పుట్టుక నుంచే లేదంటే ఇదేమి ఎక్కడ జరిగింది, ప్రాబ్లం ఏడ జరిగింది? ఆ ముక్క అనడానికి యోగ్యుడు ఒకే ఒక్కడు, ప్రభువైన యేసుక్రీస్తు. ఈయనగా నా దగ్గర అసూయ ఉండదంటే మహిమ శరీరధారి నా ముందు వచ్చి నిలిచాడని నేను కాసేపు ఫీలింగ్. ఎట్లా ఒప్పుకుంటాను నేను? నా దగ్గర ఉండదంటే అన్నీ ఉంటాయి కాబట్టి చెప్పటం తెలియాలి. ఏంటంటే అసూయ అనే పాపము కూడా అందరి శరీరంలో ఉన్న నాలో ఉన్న చంపుతా బ్రదర్, ఎప్పటికప్పుడు చంపేస్తాను నేను దాన్ని అనాలి. కాముకత్వం అనే పాపము నాలో కూడా ఉంది కానీ ఎప్పటికప్పుడు చంపుకుంటున్నా. ఫలానా పాపము నాలో అందరి శరీరాల్లో ఉన్నాయని నాలో కూడా ఉన్నాయి, వాటి మీద యుద్ధం చేసి వాటిని చంపుతున్నా.
దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది వాడాల్సిన. అస్సలు నా దగ్గర అసూయ లేదు. ఓరు చెప్పారు, చంపుతున్నావు అంతే. కొంతమంది ఈ అసూయ కారణంగా ముందుకెళ్తున్న వాళ్ళని వెనక్కి లాగే ఉద్దేశంలో దేవుని పనిని పాడు చేస్తున్నారు. వారికి తెలియకుండానే దేవునికి శత్రువులు అయిపోతున్నారు. అసూయ చేత ఒక మోషేని తిరుగుబాటు చేసినందుకు కోరహు, దాతాను, అభిరాములు ఏమయ్యారు? వారి సంబంధులు ఏమయ్యారు? అసూయ చేత తన సహోదరుని ద్వేషించిన కయ్యను చంపినందున శాపగ్రస్తుడైపోయాడు. అసూయ చేత అపోస్తలుల్ని, ప్రభువుని ద్వేషించిన శాస్త్రులు, పరిసయ్యులు, యూదులు యెరూషలేము దండ్ల చేత చుట్టబడి రాయి మీద రాయి ఉండకుండా కూల్చబడిద్ది అనే శాపం కింద మొత్తం బందీలు అయిపోయారు. ఏముందిలే అసూయగా కొద్దిగా వ్యసనపడ్డావులే, కొంచెం ఏదో అట్లా అనుకున్నావులే. అట్లా అనుకోవటం కాదు, చాలా పెద్ద అసహ్యం దేవునికి అది. ఈ అసూయ పడేటువంటి తత్వం కలిగిన వారి ముందు శత్రువు పదే పదే అలాంటి పరిస్థితులు, అలాంటి న్యూసే వాళ్ళకు వచ్చేటట్టు చేస్తాడు.